తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు కామెడీ హీరోగా వరుస విజయాలతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల కాలంలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. సినిమాల కంటే ఎక్కువగా వివిధ కార్యక్రమాల్లో చేసిన వ్యాఖ్యలే ఆయన్ని చర్చల్లోకి తీసుకువస్తున్నాయి. తాజాగా జరిగిన ఒక కార్యక్రమంలో రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు మరోసారి పెద్ద వివాదానికి దారితీశాయి. భారత్ కల్చరల్ అకాడమీ, తెలుగు టెలివిజన్ కల్చరల్ వెల్ఫేర్ ఫోరం ఆధ్వర్యంలో రాజేంద్ర ప్రసాద్కు కళాప్రపూర్ణ కత్తి కాంతారావు జాతీయ పురస్కారం 2025ను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అవార్డు స్వీకరించిన అనంతరం రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కాంతారావు గొప్పతనాన్ని వివరించే క్రమంలో తమిళ సినీ దిగ్గజం మాజీ ముఖ్యమంత్రి ఎంజి రామచంద్రన్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంతారావును చూసి ఎంజీఆర్ భయపడేవారని చెప్పే ప్రయత్నంలో ఆయన ఉపయోగించిన పదజాలం అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా తమిళ సినీ అభిమానులు, ఎంజీఆర్ అభిమానులు రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులో ఎంజీఆర్ను కేవలం నటుడుగానే కాకుండా ప్రజా నాయకుడిగా, ఆరాధ్య వ్యక్తిగా భావిస్తారని, అలాంటి వ్యక్తి గురించి అవమానకరంగా మాట్లాడడం సరైంది కాదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఈ విషయంపై స్పందిస్తూ రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇటీవల ఓ కార్యక్రమంలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు బాధని కలిగించాయి. సార్, మీపై గౌరవం ప్రదర్శిస్తూనే భారమైన హృదయంతో ఈ ట్వీట్ చేస్తున్నా. తమిళనాడుకు చెందిన మహానటుడు, గొప్ప నాయకుడు అయిన దివంగత ఎంజీఆర్ గురించి మీరు చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. లెజెండరీ నటుడు కాంతారావు గారిని మీరు ప్రశంసించడం నిజంగా మంచి విషయం. అయితే అదే సమయంలో మరో మహానటుడైన ఎంజీఆర్ని తక్కువ చేసి మాట్లాడడం సరికాదు. ఎంజీఆర్ గారు ఒక గొప్ప నటుడే కాకుండా తమిళనాడులో చిరస్మరణీయమైన నాయకుడు కూడా. ఆయన గురించిన ఇలాంటి వ్యాఖ్యలు ప్రజల మనసుల్ని బాధపెట్టాయి. కాబట్టి ఈ విషయంలో మీరు సరైన నిర్ణయం తీసుకొని దీనికి ముగింపు పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలాంటి గొప్ప నటుడు గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడితే నేను కూడా ఖచ్చితంగా క్షమాపణ కోరమని చెబుతా. అందుకే మీరు కూడా ఈ విషయంపై క్షమాపణ చెప్పడం మంచిదని వినమ్రంగా కోరుతున్నాను. ఈ వివాదానికి ఇదే ముగింపు కావాలి అంటూ విశాల్ ట్వీట్ చేశారు. తాజా వివాదంపై రాజేంద్ర ప్రసాద్ ఎలా స్పందిస్తారు? క్షమాపణ చెబుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.